హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన మరో ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ ఈ వారం ఇంటికి మెగా చీఫ్ని ఎన్నుకునే భాగంలో ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏమిటి అంటే రాజు అయ్యేది ఎవరు. అయితే ఈ టాస్క్ని విచిత్రంగా రెడీ చేశాడు బిగ్ బాస్. అక్కడక్కడ కొన్ని లింకులు ఏర్పాటు చేసి వారికి కొన్ని డమ్మీలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ డమ్మీలను కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళి ఐఆమ్ మెగా చీఫ్ అనే పదాన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేయాలి. ఇక ఈ ఆర్గనైజ్ చేసే సమయంలో ఒక్కొక్క డమ్మీని కలెక్ట్ చేసే భాగంలో విచిత్రంగా టాస్క్ని అయితే రెడీ చేసి పెట్టాడు. వాటన్నింటినీ పూర్తి చేసుకుని అక్కడి నుంచి ఆ డమ్మీలను తీసుకెళ్ళి ఆ పదాలతో ఐఆమ్ మెగా చీఫ్ అనే పదాన్ని ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ టాస్క్కి సంచాలకగా ప్రేరణ వ్యవహరిస్తుంది. అయితే ఈ టాస్క్ని పృథ్వీ క్షణాల వ్యవధిలో పూర్తి చేస్తున్నట్టు ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. అయితే ఫైనల్గా ఈ టాస్క్ని పృథ్వీ చాలా ఫాస్ట్గా పూర్తి చేసినప్పటికీ కొంచెం మిస్టేక్ అయితే చేశాడు. ఏమైంది అంటే ఐకి యామ్కి మధ్యలో స్పేస్ ఇవ్వకుండా ఐయామ్ అంటూ మొత్తం కలిపి పెట్టడంతో ప్రేరణ పృథ్వీని టాస్క్ నుంచి డిస్క్వాలిఫై చేసింది. ఆ తర్వాత చిన్నగా చేసినప్పటికీ టాస్క్ కరెక్ట్గా పూర్తి చేసిన నబీల్ని ఈ వారం మెగా చీఫ్గా విన్నర్ అంటూ ప్రేరణ అయితే ప్రకటించింది. దీంతో బిగ్ బాస్ కూడా ఈ మెగా చీఫ్ విన్నర్ నబీల్ అంటూ ప్రకటించాడు. దీనితో హౌస్కి తొలి మెగా చీఫ్గా నిలిచాడు నబీల్. అలాగే ప్రేరణ పృథ్వీని కాకుండా నబీల్ని విన్నర్గా ప్రకటించడంతో యష్మి ప్రేరణపై ఫుల్ ఫైర్ అవుతుంది. పృథ్వీ కరెక్ట్గా గేమ్ ఆడాడు కదా, కొంచెం మిస్టేక్ చేస్తే ఏమైంది, నబీల్ చాలా లేట్గా ఆడాడు, ఒక మిస్టేక్ని కవర్ చేసేసి పృథ్వీకి విన్నింగ్ ఇవ్వచ్చు కదా అంటూ ప్రేరణతో ఆర్గ్యూ అయితే చేస్తుంది. మొత్తంగా ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.